చాలా మంది నిరుద్యోగులు నిరుద్యోగ జేఏసీ లీడర్లు అందరూ కూడా సార్ కి మద్దతు తెలపడానికి వస్తున్నారు. కనీసం లోపలికి వెళ్ళి సార్ ని చూసావా? లోపలికి వెళ్ళడానికి కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే పైనుంచి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినట్లే, పాపం వాళ్ళదేం తప్పు. పైనుంచి నిరుద్యోగులు ఎవరు వచ్చినా లోపలికి అలౌ చేయలేకు అని అన్నట్లుంటారు. పోలీసులు కూడా చెప్తున్నారు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చినాయి కాబట్టి మేము ఫోన్ చేయమని వాళ్ళు డైరెక్ట్ చెప్తారు. ఒకటే 9 రోజులు అయినా కూడా నిమ్మకు నీరెత్తనట్టు గవర్నమెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి సార్ విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ్వరు ఏ లీడర్లు కూడా సార్ ని పరామర్శించడానికి గాని మద్దతు తెలపడానికి కూడా రాలేదు. సో దీన్ని ఎట్లా వాస్తవానికి నిజంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి 35 లక్షల మంది నిరుద్యోగులము మా తల్లిదండ్రుల కాలం మాకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చాం. దాంట్లో కీలక పాత్ర అశోక్ సార్ ఉంది. అశోక్ సార్ కూడా మా స్టడీ హాల్ దగ్గర, మా లైబ్రరీ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి యాత్రలు చేసిండు. మరి అశోక్ సార్ ఏమన్నారు, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇప్పుడు భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి తక్షణమే, అంటే వారం రోజులు 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి సార్ ప్రాణాలు పణంగా పెట్టి 35 లక్షల మంది నిరుద్యోగుల తరఫున దీక్ష కూర్చున్నాడు. ఎందుకు స్పందిస్తలేరు? సరే, సీఎం రేవంత్ రెడ్డి గారు కుమారారెడ్డి విషయంలో స్పందించిండు, ఆయన పక్కకు పెడితే మిగిలిన వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు తెలంగాణలో మేధావులము, తెలంగాణ ఉద్యమకారులము, తెలంగాణ ప్రజా సంఘాలు అని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ పోయినారు, వీళ్ళెందుకు స్పందిస్తలేరు? సో మేము ఒకటే అడుగుతున్నాం, అశోక్ సార్ పైన ఎవరు స్పందిస్తలేరు కాబట్టి ఎందుకు స్పందిస్తలేరు మీ కారణం చెప్పాలి. అధికారంలో తీసుకొచ్చింది అశోక్ సారు, నిరుద్యోగులు. మేము అధికారంలో తీసుకొస్తే ఈ రోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పిండు, నిరుద్యోగుల తరఫున అధికారంలోకి వచ్చినా చెప్పిండు. మరి నిరుద్యోగుల తరఫున సార్ దీక్ష కూర్చుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇమీడియట్ గా స్పందించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఉన్న నిరుద్యోగులు అందరం కూడా జిల్లా లైబ్రరీ దగ్గర కూడా మేము దీక్షకు కూడా పిలుపునిచ్చినాం. 2 రోజులు అంటే రేపటి వరకు మేము అల్టిమేటం జారీ చేసినాం. రేపటి వరకు ప్రభుత్వం నుంచి, రేపు సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరం కదులుతాము. ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా ఇక మేము ఎట్లా ఇప్పటిలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినంత వరకన్నా ఏదన్నా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ విడుదల చేయండి అని మేము అంటున్నాం. సో వాళ్ళు కనీసం స్పందిస్తలేరు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు అన్ని ప్రయోగ పెడితే 2 సంవత్సరాలు అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఒక ఆయన 60,000, ఒక ఆయన 70,000 లక్ష ఉద్యోగాలు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఉద్యోగాలు ఎక్కువైపోయి ధర్నాలు చేస్తున్నారని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు. సో మేము రేపు సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరం కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.